హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ 8లో మాత్రం ప్రాసలు పంచులు బాగా పేలే. తెలుగు భాషా దినోత్సవం కదా, అందుకే ఏమో మరి ఏరులై పారించారమో ఈ పంచ్ డైలాగులు అనిపించింది. మొత్తానికి అగ్ని పరీక్ష ఈ ఎపిసోడ్ 8లో నాకు ఫస్ట్లో నచ్చిన డైలాగ్ ఏంటంటే, ఆరంభంలో శ్రీముఖి చెప్పింది కదా, కష్టం దాటకుండా కంచుకోటలో అడుగుపెట్టిన చరిత్ర ఒక్కరికి లేదని. ఇది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. అది బిగ్ బాస్ హౌస్లో కావచ్చు, అగ్ని పరీక్ష టాస్క్లో కావచ్చు, రియల్ లైఫ్లో కావచ్చు, ఆ కష్టం దాటుకుంటూ వెళ్తేనే కంచుకోటలో అడుగు పెడితేనే పైకి జీవితంలో ఎవరైనా ఎదుగుతారు. ఏదో కష్టం లేకుండా వచ్చిందంటే మళ్ళీ మన రజనీకాంత్ డైలాగ్ లాగా కష్టపడకుండా ఏది లేదు వచ్చినా సరే నిలవదని మాదిరిగా అట్లా కనిపిస్తుంది. ఈ డైలాగ్ అయితే బాగుంది. ఒకసారి ఇంకా చెప్పుకోవాల్సిన హైలైట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక టాస్క్లు ఎట్లా ఉన్నాయి ఏంటనేది. అలాగే మర్యాద మనిషి, నేను ఎక్కువ ఆలోచించేసాను నిన్నట్టు హస్కులు ఎందుకు ఎంత రిలాక్స్గా ఉన్నామంటే, నేను ఎక్కువ ఆలోచించి బిస్కెట్ అయిపోయి ఈసారి ఆలోచించకుండా అని అడిగాను. ఇప్పుడు కూడా ఆలోచించాడు, కాకపోతే వర్కౌట్ అవ్వాలా స్ట్రాటజీస్. ఈరోజు ఇచ్చిన గేమ్ కూడా ఆలోచించాల్సిందే. ఆ ఆలోచనలో ఫెయిల్ అయ్యాడు. సరే, టాస్క్లో ఎఫెక్ట్స్ అవన్నీ ఓకే, ఎవరైనా సక్సెస్ అవుతారు, ఫెయిల్ అవుతారు. బట్ అక్కడ ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు, వీళ్ళ గ్రూప్ డిస్కషన్ ఏంటి, ఆ గొడవ ఏంటి, నిన్నటి ప్రోమోలో ఈరోజు ఎపిసోడ్ అనేది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అది కూడా మాట్లాడుకుందాం. అట్లాగే ఓటింగ్ గురించి కూడా చెప్పింది కదా ఆమె, అందరికీ బాగా ఓట్లు పడుతున్నాయి అనేది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా. వీళ్ళకి పడే ఈ ఓటింగు ఫ్యాన్ బేసు సెలబ్రిటీల కొంప ఎలా ముంచబోతుంది అనేది. ఇప్పుడు కామనర్స్ కేటగిరీలో వచ్చిన ఈ టాప్ 15 కంటెస్టెంట్స్కి పడుతున్న ఓటింగు రేపు రాబోతున్న సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కొంప ఎలా ముంచబోతుంది, వాళ్ళకి ఎలా ఎత్తపెట్టబోతుంది అనేది మన జర్నలిస్ట్ సతీష్లో ఇప్పటికీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా లాజిక్స్, వీళ్ళు ఫేస్ చేయబోయే ఛాలెంజెస్ అన్నీ కూడా అందులో అనలైజ్ చేసా. ఈవినింగ్ వేసేనన్న ఆ వీడియో అయితే చూడండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మరి ఈ టాప్ 15లో ఎవరైనా ఉన్నారా, టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు ఈసారి? ఎందుకంటే ఈ 15లో చాలా బెస్ట్ ఇస్తున్నారు, వీళ్ళు పనికి వస్తారు అనుకుంటే టాప్ 5తో నా పేరు 6-7 వరకైనా తీసుకునే ఛాన్స్ ఉంది కనుక, ఎంతమందికైనా అవకాశం ఉండే ఛాన్స్ ఉంది కనుక ది బెస్ట్ అనిపించుకునే వాళ్ళకైతే ఓటు వేయండి. సో ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగే సీక్రెట్ కింగ్ అని అమ్మాయి అనేది కదా శ్వేత, ఏదో ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ బట్ ఇక్కడ నవదీప్ అయితే పనిచేసేసాడు. మీ అందరికీ పవర్ స్టార్ తెలుసు, ఇది పెద్ద పవర్ స్టార్ అని పంచులు ప్రాసులు అన్నాక దివాయినాడు. అలాగే షాకిబ్ లక్కన శ్రీముఖ పంచు, షాకిబ్ లక్కన మూట పెట్టినా దాటుకుంటూ వెళ్ళిపోతాడు అన్నమాట. ఇది కూడా కరెక్టే. ఈరోజు నన్ను ఆడుతున్నాడు, ప్రతిరోజు ఆడుతున్నాడు. ఈరోజు కదా ఆయన అన్నాడు కదా షాకిబ్, ఈరోజు నన్ను ఆడుతున్నాడు. ఏ రోజు ఆడట్లేదు, నువ్వు ప్రతిరోజు ఆడుతున్నావు. కాబట్టి ఆట ఎలాగ ఆడుతున్నావు, బుర్ర ఆడుతున్నావా లేకుండా ఓన్లీ ఆడుతున్నావు అనేది ఆడియన్స్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. మొత్తానికి ఇతను చూస్తే స్టార్టింగ్లో చాలా ఎమోషనల్గా, చాలా సీరియస్గా ఏదో చేయాలని తపన ఉంది అనుకున్నాం కదా, ఇప్పటికీ ఉంది అనే విషయం అర్థమవుతుంది. కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉంటా ఉన్నాడు. ఫైనల్గా అంత సీరియస్గా గంభీరంగా ఇచ్చి పడేస్తాను అలాంటి పర్సన్ ఈరోజు అందరినీ నవ్వించి ఒక కమెడియన్ లాగా అయిపోయాడు. ఈరోజు కూడా చూసుకుంటే లాస్ట్లో కూడా ఉందండి, శ్రీముఖి మా టీం మాట్లాడుతారంట, చాలా వెళ్ళిపోయి కూర్చో అంటారు. చూస్తే ఇది ఒక టీము, ముచ్చుకాయ ముగ్గురు ఉన్నారు, దాన్ని మళ్ళీ ఇప్పుడు జాతిని ఉద్దేశించి మీ ముగ్గురు వచ్చి ఉపన్యాసం ఇస్తారు, పోయి కూర్చో అంటే ఆ జడ్జెస్ అందరూ కూడా ఫస్ట్ ఈ షాకిబ్ని అసలు ఏం చూసి సెలెక్ట్ చేస్తాను, రెండో ఆప్షన్ ఇస్తామని నవదీప్ని క్వశ్చన్ చేసిన బిందు మాధవి, అలాగే అభిజిత్ కూడా ఈరోజు అతని మాటలు, అతను అక్కడ చేష్టలు, అతని యాక్టివిటీస్ చూస్తే అందరూ పగలబడి నవ్వుకునే స్థాయి అయిపోయాయి. ఈ 15 మందిలో కొద్దిగా కామెడీగా ఎవరైనా ఉన్నారంటే ఆయనే అనిపిస్తుంది అట్లా. అలాగే అభిజిత్ కూడా ఇక్కడ ఒక మంచి హింట్ ఇచ్చాడు వాళ్ళకి. ఈ వారంలో సగం అయిపోయింది, అంటే 2 వారాలు ప్లాన్ చేశారు కదా అగ్ని పరీక్ష ఎపిసోడ్స్, ఇప్పటికే 8 days అయిపోయినాయి. సో ఇంకా మీరు ఏదైనా ప్రూవ్ చేసుకోవాలంటే ఉన్న వారమే ఓపెన్ అయిపోయింది అని చాలా ఓపెన్గా చెప్పాడు. ఇప్పుడు ఎందుకంటే ఉన్నది 15 మందిలో అయినా సరే టక్కన అగ్ని పరీక్షలో వచ్చిన కంటెస్టెంట్లు ఎవరంటే టక్కన ఒక 5-6 పేర్లు మీరు మెసేజ్ అని పెట్టగలరు. వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఎట్లా ఉంటారేంటో చూడగలుగుతున్నారు. మిగతా వాళ్ళు ఓపెన్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ ఉన్న స్కిల్స్ ఏంటి అనేది ఇంకా కంప్లీట్గా బయటపడలా. ఇంకప్పుడు చేస్తారు, హైడ్ వేసుకుంటే హైడ్ అయిపోతూ ఉంటారు. సో ఈ ఉన్న వారంలో అయినా సరే పూర్తిగా సద్వినియోగం చేసుకున్న మాదిరిగా ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి ఎంతవరకు వినియోగించుకుంటారో చూడాలి. అట్లాగే ఇంకోటి ఏంటంటే మరొక వార్నింగ్ కూడా ఇచ్చాడు ఇక్కడ ఎవరు, నవదీప్. ఎల్లో కార్డు ఎక్స్ట్రాలు చేస్తే చూపిస్తారు, రెండోసారి కూడా చేస్తే అవుట్ అయిపోతారు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ పరంగా వరస్ట్ వచ్చినా సరే వేస్తారు అన్నాడు. అయితే ఓకే, కానీ ఇక్కడ నవదీప్ ఆడిన పదాలే నాకు నచ్చలేదు. టంగ్ స్లిప్ అయిపోతూ ఉంటాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎక్స్ట్రాలు చేస్తే అంటే ఏంటి, ఏం ఎక్స్ట్రాలు చేస్తారు అంటే, ఇప్పుడు మన శ్రీజ వచ్చి ఆయన దృష్టిలో ఎక్స్ట్రాలు అంటే శ్రీజ వచ్చి మీకు ఎవరికైనా అన్ఫైర్ అనిపించిందని షాకిబ్ అనేటప్పుడు నాకు అనిపించిందని చెప్పడం, అలాంటివి ఏమైనా ఎక్స్ట్రాలా? వాళ్ళ వాయిస్ వాళ్ళు చెప్పకూడదా, వాళ్ళకి ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయకూడదా, దాన్ని ఎక్స్ట్రాలు అన్నాడు? లేకపోతే వాళ్ళు కంటెస్టెంట్స్గా అవకాశం కోసం వచ్చిన వాళ్ళు ఏం ఎక్స్ట్రాలు చేస్తారు? ఇతను ఎక్స్ట్రా మాటలు మాట్లాడడం ఆపేస్తేనే బాగుంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు హర్ట్ అవుతారు కదా, ఏం తెలియని వాళ్ళు అమాయకులు ఏం కాదు కదా, ఏ పదం పడితే అది పదం ఆడిస్తుంటే ఇది కరెక్ట్ కాదనిపించింది నాకు. పైగా ఇంకొక మాట కూడా ఇదే ఎపిసోడ్లో ఏమన్నాడంటే, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఆడండి అంటున్నాడు. జాగ్రత్తగా ఆడండి అంటే అయిపోయింది కదా, ఆ ఒళ్ళు అనే పదం అవసరం? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఆడండి
ఇవే కొద్దిగా తగ్గించుకుంటే బెటర్ అని నాకు అనిపించింది. అయితే ఇంకొకటి వార్నింగ్ ఏమి ఇచ్చాడు, ఎల్లో కార్డు చూపిస్తాం, ఒకసారి వరస్ట్ వస్తే పంపించేస్తాం, ఒకసారి వరస్ట్ వస్తే ఓకే, రెండోసారి కూడా వరస్ట్ ప్లేయర్ అయితే ఇక పంపించేస్తామంటే మరి ఈరోజు సెకండ్ డే మర్యాద మనిషికి నిన్న వరస్ట్ వచ్చింది, ఈరోజు వరస్ట్ వచ్చింది, ఎందుకు పంపించలేదంటే ఇక నుంచి ఈ రోజు నుంచి వరస్ట్ ఎల్లో కార్డు అనేది ఇప్పుడు చెప్పారు కనుక ఈ 8 రోజులు ఒక లెక్క, ఈ మిగిలిన 8 రోజులు 7 రోజులు మరొక లెక్క అనే లెక్క 15 days షోలో ఆఫ్ అయిపోయింది కనుక ఇక ఈ మిగతా దగ్గరలో కూడా వరస్ట్ రాకుండా చూసుకున్న లెక్క. అయితే మరి ఏది మనిషి కూడా ఓటీపీల కోసం బయట ఇంటర్వ్యూలు కానీ రిక్వెస్ట్లు కానీ అన్నీ చేసుకుంటూ ఉన్నాడు, ఇంకా రాకుండా జాగ్రత్త పడ్డాడు అని అర్థమైతే ఉంది. సో మొత్తానికి రెండో వరస్ట్ ఇకపైన తెప్పించుకోకుండా ఇప్పుడు కల్కికి నిన్న వచ్చింది, మొన్న వచ్చింది వరస్ట్, నిన్న బెస్ట్ వచ్చింది, ఇక మరి గత అవన్నీ కాకుండా ఇకపైన వరుసగా 2 ఎవరికైనా వస్తే వాళ్ళని పంపిస్తారంట. మొత్తానికి ఒక మినీ బిగ్ బాస్ 15 రోజుల్లో బిగ్ బాస్ హౌస్లో ఉండి అన్నీ చూపించేస్తున్నారు, అన్ని ఎమోషన్స్ వచ్చేస్తాయి, టాస్కులు వచ్చేస్తాయి, తెలివైన ఫిజికల్లీ మెంటల్లీ ఈ టాస్కులతో పాటు ఎల్లో కార్డు రెడ్ కార్డు కూడా చూపించేసి గేమ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే అంటే ఇది ఒక బెంచ్ మార్క్ లాగా ఉంది. సీజన్ 1 71 days 72 days చేస్తే 70 days చేస్తే ఇప్పుడు ఏకంగా 15 daysలో కూడా మనం బిగ్ బాస్ నడిపించవచ్చు అనే మాదిరిగా ఉంది. ఈ వారం రోజుల్లో మరి ఏ కార్డులు చూపిస్తారేమో చూడాలి. అలాగే ఇంకోటి ఏంటంటే పంచులు ఇక్కడ ప్రాస లక్కున్నాడు, ఆ గెలుపుకి దిక్కున్నాడు, ఇలా మొత్తానికి ప్రాసలు అయితే భరతనాట్యం చేసి ఆ అమ్మాయి అంటది కదా, కరెంటు పోలంత కష్టం ఉంటే సరిపోదు, టూత్ పిక్ అంత అదృష్టం కూడా ఉండాలని నిజమే, ఒకటిగా అది కరెక్టే, వాస్తవం బాగుంది అది కూడా. అలాగే సరే ఇక మనిషి ఒక ఫ్రూట్ తీసుకోవాలనేది హడావిడి అంతా చూస్తే ఆ ఫ్రూట్స్ ద్వారా అందులోంచి వచ్చి దాన్ని కూడా ఏదైనా టాస్క్ ఉంటుందంటే జస్ట్ లక్ కోసం ఎవరి కోసం అనేది పెట్టినారు. సో ఫైనల్గా గ్రీన్ యాపిల్స్ ముగ్గురు పట్టుకుని ఒక్కొక్క ఫ్రూట్ తీస్తే గ్రీన్ యాపిల్స్ ముగ్గురు అబ్బాయిలకి వచ్చి ఆ ముగ్గురు షాకిబ్, నాగప్రసన్న అలాగే మనీష్ వీళ్ళ ముగ్గురే టీమ్ లీడర్స్ అయ్యారు. ఆ టీమ్ లీడర్ సెలక్షన్ కోసం ఎంత ప్రాసెస్ చేశారు, సగం ఎపిసోడ్లో ఇదే అయిపోయింది మనం చూస్తే. సరే ఇక బుద్ధిబలంతో ఆడే గేమ్స్ అన్నారు, అది కరెక్టే, కాకపోతే మరీ హైప్ ఎక్కువ ఇచ్చారు మీ టాస్క్లకి అనిపించింది. అక్కడ నవదీప్ ప్రతి సీను క్లైమాక్స్ లాగా ఉంటుందంటే అంత క్లైమాక్స్ లాగా అంత హైప్ అంత టెన్షన్ ఏం లేదే, ఫన్నీగా సరదాగా ఆడతా పాడతా అనిపించింది. ఎందుకంటే మనం రెగ్యులర్గా బిగ్ బాస్ ఏది యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే చాలు మైండ్ గేమ్, కిడ్స్ గేమ్స్ ఇట్లాంటివి ఏమైనా కొట్టినామంటే చాలా ఇంట్రెస్ట్గా వస్తాయి. ప్రతి ఇంట్లో చూసేదే పిల్లలు అందరూ ఈ జే ప్లస్ పాన్ జపాన్ ఇట్లాంటివన్నీ కూడా. సో మొత్తానికి ఆ 3 కార్డుల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇదైతే అడ్వాంటేజ్ ఉంది. ఇలాంటి ఈ ట్విస్ట్ అయితే బాగుంది, కొన్ని ట్విస్టులు అయితే ఉన్నాయి కానీ మరీ అంత ఎక్కువ సీరియస్గా వెళ్ళిపోద్దేమో గేమ్ అనుకున్నాం కానీ ఫన్నీగా సరదాగా సాగిపోయాయి. అయితే ముగ్గురు చేతుల్లో జడ్జెస్ కార్డులు తీసుకునేటప్పుడు కూడా నాగొచ్చాడు కదా, అభిజిత్ అంటే ఏంటి నేను సెలెక్ట్ చేశానన్న ఆయన అంటే పర్సనల్గా లక్ ఇక్కడ కూడా ఎవరి చేతి ద్వారా మనం సెలెక్ట్ అయ్యామో, ఎవరు గ్రీన్ ఇచ్చారో రెడ్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని కూడా ప్రతిదీ ఆచితూచి అడుగులేస్తారు. ఎక్కడైనా కాలం కలిసి రాకపోతే ఒక అదృష్టం ఫేవర్ అంటూ చేయకపోతే, పైగా ఏం పేరు అమ్మాయి బిందు మాధవ్ చెప్పింది కదా, కరెంట్ ఫోల్ అంత ఇది ఉంటే కష్టం ఉంటే కాదు, టూత్ పిక్ అంత అదృష్టం అని. ఆ టూత్ పిక్ అంత అదృష్టం వీళ్ళ చేతుల ద్వారా సెలెక్ట్ అయ్యాం కదా, మిగతా ఇద్దరు నాకు రెడ్ ఇచ్చినా ఈ వీళ్ళు గ్రీన్ ఇచ్చారు కనుక వీళ్ళ ద్వారా మళ్ళీ వచ్చాను ఉన్నాను కనుక ఇది ఒక అదృష్టమైన మాదిరిగా ఇక్కడ కూడా చూజ్ చేసుకున్నారు. అందుకోసం నాకు అభిజిత్ అంటాడు నేను సెలెక్ట్ చేశాను, నా చేతిలో ఉన్న కార్డే తీసుకుంటాను అని. అలాగే షాకిబ్ కూడా నవదీప్ అన్న 2 సార్లు నువ్వేనన్నా నాకు సెలెక్ట్ చేసావు, నువ్వేనన్నా లక్కీ అన్నారు, ఆయన చేతులు ఆయన తీసుకోవడం. ఇక మిగిలింది మనీష్కి ఏమో బిందు చేతిలో ఉన్న కార్డు అయితే తీసుకున్నాడు. సో ఇప్పుడు ఆ కార్డులో ఉన్న నెంబర్స్ తీసుకుంటే మనీష్కి ఏమో 6 వచ్చింది, అట్లాగే నాగ కార్డులో నెంబర్ వచ్చింది, ఆ షాకిబ్ 4 కార్డులో 2 వచ్చింది కదా. ఇక్కడ మళ్ళీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ చిన్న నెంబర్ వచ్చిన వాళ్ళు చూస్ చేసుకోవాలి, టీంని సెలెక్ట్ చేసుకోవాలి, ఇద్దరే కనుక తీసుకోవాలంటే ఆయన పవన్ కళ్యాణ్ కొద్దిగా ఫిజికల్గా అన్నీ ఆడతాడేమో లేక ఆయన తీసుకున్నారు. అట్లాగే డాక్టర్ ఎంబీబీఎస్ అమ్మాయి దివ్యాన్ని చూస్ చేసుకుంటే నాగా తన టీంలోకి ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ని, ప్రియాను, అనూషను, శ్రీజ వీళ్ళనైతే తీసుకున్నాడు. ఇక మిగిలిన 6 కూడా మర్యాద మనీష్ ఆయనకైతే వచ్చినారు. మిగిలిపోయిన వాళ్ళంతా ఆయనకైతే వచ్చారు. అక్కడైతే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, నేను మిగిలిపోయినంతా నాకే వేసేస్తున్నాను లెక్క. మొత్తానికి లాస్ట్కి వచ్చిన వాళ్ళందరూ కలిపి తిరిగి ఆయన మీద రివర్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. మరి ఎందుకు అయ్యారనేది కూడా మాట్లాడింది, ఎవరి తప్పు ఎవరి తప్పు అనేది కూడా. అందుకని అక్కడ మనీష్ అంటారు కదా, మిగిలిపోయిన పండు అంటే లాస్ట్లో పళ్ళు తీసినప్పుడు లాస్ట్లో వచ్చిన పండు తీసుకుని మిగిలిపోయిన కార్డు వాళ్ళిద్దరూ ఆ కార్డులు చూజ్ చేసుకోక మిగిలిపోయిన కార్డు ఇప్పుడు మిగిలిపోయిన కంటెస్టెంట్స్ కదా అని చెప్పేసి. ఆ మిగిలిపోయిన కంటెస్టెంట్స్ ఎవరంటే ప్రసన్న కుమార్, శ్వేత శెట్టి, డాలియా, కల్కి, డీమన్ పవన్, శ్రియ వీళ్ళందరితో సరే ఆడతా గెలుస్తా అన్నాడు. సరే మరి ఎవరు ఎట్లా ఆడారు, వీళ్ళ టీం చూస్తే నిండుగా పుష్కలంగా 6 కంటెస్టెంట్లు ప్లస్ ఇతను కలిపి 7 ఉన్నారు. ఆ నాగా టీంలో అయితే 5 ఉన్నారు. ఆ ఇంకొక కుర్రాడు ఎవరు షాకిబ్ టీంలో అయితే 3 ఉన్నారు. సో మరి వీళ్ళ పరంగా చూసుకుంటే వీళ్ళదే ఎక్కువ టీం. మరి ఎవరు ఎట్లా గెలిచారని కూడా మాట్లాడితే చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడ టీం వర్క్ టీం స్పిరిట్ ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా చెప్పుకుంది. ఈ టాస్క్ల వైజ్ కూడా ఒక్కొక్క ప్రశ్న కూడా ఫన్నీగా ఇంట్రెస్ట్గా ఉంది. ఫస్ట్ టాస్క్ ఏంటంటే
దివ్య ప్రియ మనీష్ మర్యాద మనిషి ఆడారు కదా. జే ప్లస్ పాన్ బొమ్మ చూపిస్తే జపాన్. చాలా సిల్లీ క్వశ్చన్. ఇదైతే మాత్రం మనీష్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చెప్పాడు, ఆలోచించాల్సిన పనే లేదు, చూడగానే ఎవరికైనా అర్థమైపోద్ది. అలాగే రెండోది ఏంటంటే ఆ శ్రేయ షాకిబ్ అనూషరత్నం ఆడారు కదా. జారు ప్లస్ సముద్రం చూపించారు, జెర్సీ అని లెక్క. అది కూడా షాకిబ్ టక్ అని చెప్పాడు, షాకిబ్ కూడా బుర్ర వాడాడు. అట్లాగే ఢిమాన్ పవన్ కళ్యాణ్, నెక్స్ట్ ఏమో శ్రీజ. వీళ్ళు వస్తే శ్రీజ మంచిగా చెప్పింది. ఇక్కడ 3 సింహాలు 3 జింకలను పట్టడానికి 3 నిమిషాలు టైం తీసుకుంటే 100 సింహాలు 100 జింకలను వేటాడడానికి ఎంత టైం అంటే 3 నిమిషాలు. పర్ఫెక్ట్గా చెప్పింది ఆమె. శ్రీజ అయితే ఇరగొట్టేసిందనే చెప్పొచ్చు. అట్లాగే నెక్స్ట్ వన్ ఫోర్త్ది ఏంటంటే మనీష్, నాగ, దివ్య వచ్చారు. ఇమేజ్లో మిస్టేక్ చెప్పాలంటే అక్కడ జూన్ 31 అని ఉంది కదా, అది కాదు, అది రాంగ్ అని చెప్పి దివ్య చెప్పింది. అయితే ఇది మనీష్ మర్యాద చెబుతాడేమో నేను ఎక్స్పెక్ట్ చేశాను. జూన్ అది కార్డులో రాంగ్ ఉంది, డేటు జూన్లో 30 కదా, 31 ఉంది, ఇది చెబుతాడు అనుకుని. బట్ ఆయన చెప్పలే. ఇప్పుడు ఎందుకు ఆలోచనలో పడ్డట్టు టక్కన దివ్య అయితే టక్కన భలే చెప్పేసింది ఆయమ్మ. ఇక 5వ ప్రశ్న ఏంటంటే కల్కి, షాకిబ్, ఈ మాస్క్ మ్యాన్ వచ్చారు కదా. ఇమేజ్ డిఫరెంట్గా చెప్పాలి. ఎమోజీస్ ఒక 5 లైన్లో పెట్టి ఈ చివరి నుంచి ఆ చివరకు అన్ని ఎమోజీస్లు ఉంటాయి, అంత దూరం ఉంటాయి. అందులో ఆ కళ్ళు పెద్దగా ఉన్న 2వ లైన్లో లెఫ్ట్ నుంచి 3 చాలా వేగంగా భలే పరిచికెట్టాడు ఆయన. అంత దూరం నుంచి చాలా పర్ఫెక్ట్గా క్యాచ్ చేశాడు ఆయన మాస్క్ మ్యాన్. క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే తప్ప చేయలేంటుగా మంచిగా చేశాడు. ఇక 6వ ప్రశ్న కూడా ఏంటంటే దివ్య, మనీష్, ప్రియాలలో సాకెట్లలో ఆ పవర్ ఛార్జు, అది దివ్య రాంగ్ ఆన్సర్ చెప్పింది, -పాయింట్ అయితే అయిపోయింది. ఇక్కడ రూల్ కూడా బాగుంది. ఎవరైనా రాంగ్ ఆన్సర్ చెబితే నెక్స్ట్ రౌండ్కి ఒక పాయింట్ మైనస్ అయిపోద్ది. నెక్స్ట్ రౌండ్లో ఆడేదానికి కూడా వాళ్ళ టీంకి అవకాశం ఉండదని ఇది కూడా బాగుంది. అయితే ఇది ఇక్కడ తెలివికి అనే ప్రశ్న కంటే కంటి పరీక్షలాగా అనిపించింది. ఎందుకంటే ఆ దూరాన పెట్టి ఆ వైర్స్ సాకెట్స్ తలకి ఎట్లా ఉన్నాయి చూడాలంటే కష్టమే, కొద్దిగా చీటింగ్ లాగా అనిపించింది. ఎందుకంటే ఆ వైర్ కట్ అయిందమ్మా, అది చూసుకోవాలమ్మా అంటే అది కరెక్ట్ కాదనిపించింది. ఎనీవే అయితే టాస్క్ కూడా చాలామందికి గందరగోళంగా ఉంటుంది, చాలా టఫ్, చాలా కష్టం కూడా. ఇప్పుడు ఏంటి, ఆ మర్యాద మనీషు, ప్రియా, దివ్య ముగ్గురు వచ్చారు. ఆ ప్లగ్ బాక్స్లో ఎన్ని ఫోన్లు ఎక్కువ పెట్టగలరంటే 4 అని దివ్య రాంగ్ చెప్పింది. బట్ 6 పెట్టచ్చు. ఎట్లా అంటే అది కరెక్ట్ ఆన్సర్. ఎట్లా అంటే 4 ప్లగ్స్ ఉన్న బాక్స్ వైర్ కట్ అయిపోయింది, సో అది పనికి రాదు. ఆ తర్వాత ఏంటి, 3 ఉన్నవి 2 బాక్సులు ఉన్నాయి, 3 ప్లగ్స్ ఉండేవి 2 బాక్సులు ఉన్నాయి. వాటిలో ఒకదాని ప్లగ్ తెచ్చి పవర్ బాక్స్కి తగిలిస్తే దానిలో 2 ప్లగ్లకి ఫోన్లు ఛార్జింగ్ పెట్టాలి. 3వ దానిలో మరో 3 ప్లగ్ పాయింట్స్ ఉన్న బాక్స్కి సంబంధించిన ప్లగ్ తెచ్చి పెట్టాలి. అప్పుడు దానిలో 3 ఉంటే 2 ఫోన్లకి ఛార్జింగ్ పెట్టాలి. మిగతా దానిలో 2 సాకెట్స్ ఉన్న ప్లగ్ తెచ్చి పెట్టాలి. సో ఫైనల్గా ఫస్ట్ దానిలో 2, ఆ తర్వాత దానిలో 2, చివరి దానిలో 2 కలిపితే మొత్తం 6 ఫోన్లకు ఛార్జింగ్ పెట్టచ్చు. ఇది ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే అందులోకి అంత వేగంగా చూపించే టక్కని చెప్పి అంటే వాళ్ళ గందరగోళంగా ఉంటుంది. పైగా అలా 4 ఉండేదానికి వైర్ కట్ అయిందని చెప్పడంతో గందరగోళం అయితే కన్ఫ్యూజ్ అయితే తీరుతారు. ఈ రౌండ్లో చాలా టఫే. మరి మీకు నేను చెప్పింది కరెక్ట్గా అనిపించింది, బాగా అనిపించింది, మీలో ఎవరైనా గెస్ట్ చేసి ఉన్నసరికి మెసేజ్ అయితే పెట్టండి. సరే, ఇక 7వ ప్రశ్న ఏంటంటే శ్వేత, అనూష, ఇంకొక అమ్మాయి టీ షర్ట్లో హోల్స్ కదా, ఇద్దరికి పెట్టినారు ఈ టాస్క్. ఎందుకంటే వాళ్ళు మైనస్ చెప్పింది కనుక దివ్య, నెక్స్ట్ ఆప్షన్ రాలే వాళ్ళకి. ఇక్కడ శ్వేత, అనూష వచ్చారు. టీ షర్ట్లో హోల్స్ ఏంటంటే టీ షర్ట్ ఇలా చూపించి ఇక్కడ 2 హోల్స్ చూపిస్తే అదే అనుకుంది ఒక అమ్మాయి. బట్ ఏంటి, నెక్ వైపు నుంచి, కింద నుంచి, హ్యాండ్స్ నుంచి ఈ టీ షర్ట్ హోల్స్, ఫ్రంట్ నుంచి, బ్యాక్ నుంచి ఇట్లా మొత్తం చూస్తే 8. సో డీమన్ పవన్ అయితే తర్వాత వచ్చి కరెక్ట్గా ఆన్సర్ చెప్పినాడు, ఈ అమ్మాయి అయితే ఫెయిల్ అయ్యింది. అలాగే నెక్స్ట్ వన్ 8వది ఏంటంటే శ్రీజ, ఆ షాకిబ్. ఆ పిక్చర్లో తప్పేందో చెప్పాలి అనేటప్పుడు గడియారంలో బాగా చెప్పింది శ్రీజ. ఆ 8 అనేది బి లాగా ఉంది, 8 లాగా లేదు. బాగా అబ్జర్వేషన్ చేస్తుంది తప్ప చెప్పలేనట్టుగా ఉంది, మంచిగానే చెప్పింది, క్యాచ్ చేసింది. ఇక 9వది ఏంది, మనీష్, నాగ అలాగే పవన్ వీళ్ళు వచ్చారు కదా. కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్ అని 1 నుంచి 9 నెంబర్స్ పెట్టేటప్పుడు అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఆ నెంబర్స్ వైపు చూస్తారు, రాంగ్ ఉందా, ఇప్పుడు ఆ 8 లాగా బి ఉంది కదా, అట్లా ఉందా, ఇంకేముందా అనుకుంటారు తప్ప ఆ ప్రశ్నలోనే తప్పు ఉంది అనేది ఎవరు చూస్తారు. అది ప్రశ్న అనుకుంటారు తప్ప ప్రశ్నలోనే అసలు బొక్క ఉందని ఎవరైనా గెస్ట్ చేస్తారా. కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్ అనే దగ్గర ద అనేది 2 సార్లు ఉంది. అది పదే ఎంత చూసినా కన్ఫ్యూజ్ అవుతారు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అంత ఈజీ కాదు. ఫైనల్లీ మనీష్ లాస్ట్లో ఆన్సర్ చెప్పాడు, కానీ ముందైతే మరి చెప్పలేకపోయినారు. సో కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్, ద అనేది 2 సార్లు రావడాన్ని దాన్ని ప్రశ్న కింద భావిస్తారు. 99% ప్రశ్న కిందే కదా, ప్రశ్నలోనే ఆన్సర్ ఎతకాల, ప్రశ్నలోనే మిస్టేక్ ఉంది అనుకోరు. సో ఇదైతే మిస్టేక్ అయింది. అలాగే నెక్స్ట్ వన్ 10వ దీనికి ఏంటంటే మాస్క్ మ్యాను, ఈ డాలియా వచ్చారు. ఆ రెయిన్బో కలర్స్ అందులో మిస్టేక్ అని చెప్పి బెలూన్స్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, చెట్టుకి పళ్ళు ఉన్నాయి. అంటే ఇది చాలా కష్టం. ఈ వచ్చిన 12 ప్రశ్నల్లోకి అత్యధిక కష్టమైంది ఏదంటే ఇది. ఎందుకంటే ఆ రెయిన్బో కలర్స్ ఆర్డర్లో లేవంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు ప్రశ్న మరీ అంత క్షుణ్ణంగా అబ్జర్వేషన్ అయితే చేయడం అనేది సాధ్యం కాదు మ్యాక్సిమం. ఆ తర్వాత ప్లగ్స్ ప్రశ్న ఇలాగా
అట్టగే 11ది ఏంటంటే ఈ మనకు ప్రోమోలో నేను చూపించారు కదా, ఇది ఒక 6 ఉండి అందులోనే 0 ఉండి 8 ఉండి 9 ఉండి 2 4 1 ఇట్లా ఈ మొత్తం ఎన్ని డిజిట్స్ అంటే మనీష్ టక్కన వచ్చాడు 5 అని చెప్పేశాడు అది దివ్యగా, కాకపోతే అది 7 డిజిట్స్. సో ఇక్కడ ఇతనికి మొత్తానికి డ్రిల్లింగ్ మొదలుపెట్టారు. ఇంకా నవదీప్ ఒక పక్క, అభిజిత్ పక్క, అందరికంటే తెలివైన నేను అన్నావు మరి ఎట్లా చేస్తావా అంటే ఇక్కడ మనీష్ కూడా వాళ్ళ టీం కూడా ఎంతో గొడవ పడింది. ఎందుకంటే ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా వచ్చి రాంగ్ చేసేసాడని వాళ్ళకి మంట ఉండింది. ఇక తర్వాత ఏంటి 12వ ప్రశ్న, ఈ గొడవ గురించి తర్వాత మాట్లాడదాం. ఇక 12వ ప్రశ్న ఏంటంటే శ్రీజ షాకిబ్ వీళ్ళు వచ్చారు, ఆ బొమ్మలో మిస్టేక్ ఏది ఉందో చెప్పమంటే అన్నీ పూర్వకాలంలో అందరూ గుర్రాల మీద ఇలా యానిమల్స్ మీద డ్రైవ్ చేస్తుంటే ఆ అన్నింటి మధ్యలో స్కూటీ మీద అనేది పర్ఫెక్ట్గా చెప్పింది. ఆమె శ్రీజ క్యాచ్ చేసింది, భలే చెప్పింది. మొత్తానికి ఫైనల్గా నాగా టీం అయితే విన్నర్ అయ్యారు. టోటల్ పాయింట్లో చూసుకుంటే శ్రీజ ఒక 3 పాయింట్లు తెచ్చింది, అట్లాగే మాస్క్ మ్యాన్ ఒక పాయింట్ తెచ్చాడు, దివ్య ఒక పాయింట్, దివ్య ఒక పాయింట్, మనీష్ ఒక పాయింట్. ఇట్లా మొత్తానికి వీళ్ళ ఎక్కువ మంది ఉన్న టీం మనీష్ టీమే ఎక్కువ మంది 7 ఉంటే వాళ్ళకు వచ్చింది ఒకటే పాయింట్. ఒకటి మిస్టేక్ చెప్పాడు, దానివల్ల ఒకటి మైనస్ అయిపోయింది, ఉన్నది కూడా అట్లా పోయింది. అలాగే దివ్య వాళ్ళది కూడా 3 కనుక వాళ్ళకు 2 పాయింట్లు వచ్చాయి. వీళ్ళు 5 ఉన్నారు, వీళ్ళు ఎక్కువ పాయింట్లు అయితే తెచ్చుకున్నారు. ఇక్కడ మనీష్ మర్యాద వాళ్ళ టీంకి ఏంటంటే ఆల్టర్నేటివ్గా వెళ్ళాలని ఒక రూల్ పెట్టారు కనుక అతను ఒక రౌండ్ వెళ్ళి తర్వాత ఇంకొక రౌండ్లో శ్వేత అని, ఒక రౌండ్లో డాలి అని, ఒక రౌండ్లో కల్కిని, ఒక రౌండ్లో డీమన్ పవన్, శ్రేయ అట్లా ఇచ్చాడు. కానీ లేదు ఎవరైనా వెళ్ళొచ్చుంటే మొత్తం ఆయనే వెళ్ళేవాడు అనిపించింది. అది టీం లీడర్గా అది స్పిరిట్ కరెక్ట్ కాదు, అందరికీ అవకాశం ఇవ్వాలి. వాళ్ళేమంటారు ఇక్కడ చేసింది దీని తప్పు, ఇప్పుడు లోజర్ అయింది అందుకే మనీష్, షాకిబ్ వీళ్ళందరూ కూడా చేతిది శ్రీముఖ్ కూడా అక్కడ అందుకే అనింది మనీష్ని, ఏంటిది మళ్ళీ దొబ్బెట్టావు నువ్వు, వాట్ ఇస్ దిస్ పర్ఫార్మెన్స్, నిన్న చేసావు ఈరోజు చేసావు, నువ్వు లోజర్ అవుతావు రోజున మాదిరిగా తప్పలేదు అనిపిస్తుంది. ఒక టీం లీడర్గా అందరికీ అవకాశం ఇచ్చి పంపించుంటే బాగుండేది కదా. మళ్ళీ ఇతనే 5 సార్లు వెళ్ళాడు, తెచ్చిన పాయింట్లు ఏంటంటే ఒకటి పాయింట్ తెచ్చాడు. సో అది రాంగ్ కదా, కనీసం 3 తెచ్చుంటే బాగుండేది. దానికి తోడు శ్రీముఖ్ పెట్రోల్ మీద మంట మీద మరింత పెట్రోల్ చెల్లింది. అంటే ఇతడు ఒక్కడే క్లవర్ అనుకున్నాడు, ఫైనల్గా ఫ్లవర్ అయ్యాడు. ఆయన అక్కడ నవదీప్, అభిజిత్, అట్టగే శ్రీముఖ్ అందరు కలిపి ఆయన ఈగోని రెచ్చగొట్టిన మాదిరిగా మాట్లాడారు. ఎలా హ్యాండిల్ చేస్తాడు, సరే అయిపోయింది టీమ్ స్పిరిట్తో వాళ్ళందరూ చెప్పడం వల్ల వెళ్ళాను, మా టీంని గెలిపించుకోవడానికి వెళ్ళాను తప్ప నా ఇండివిజువల్గా ఏదో చేద్దామని కాదు, ఇలా చెప్పుంటే బాగుండు. కానీ ఇక్కడే టెంపర్ లూజ్ అయిపోయి ఎంత తెలివైనడని సరే ఈ ఈగో కానీ ఒక యాటిట్యూడ్ కానీ అహంకారం పనికిరాదు, అది ఇక్కడ కనిపించింది. ఎందుకంటే డీమన్ పవన్ ఏమంటాడు, ఆయన క్లవర్ ఓకే కానీ మిగిలిన వాళ్ళు కూడా కాదనుకోవడం, క్లవర్స్ కాదనుకోవడం తప్పు కదా, ఇతడు వెళ్ళి ఏం ఉపయోగం వచ్చింది, నో యూజ్ కదా, బెల్ల కూడా కొన్ని సందర్భాల్లో తీయలేదు, నువ్వేమైనా ఫెయిర్గా ఆడావంటే ఆయన చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనీష్ ఏంటి, ఆ వచ్చిన పాయింట్ ఎవరి వల్ల వచ్చింది, నువ్వు కార్నర్ చేయడం కాదు, నువ్వేని టాస్కులు గెలిచావు, నీకు లాజిక్ లేదు, బాడీ ఉంది తప్ప కండబలం ఉంది తప్ప బుద్ధి బలం లేదు, అందుకే నీకు పంపలేదు, నువ్వు ఫిజికల్ 2 టాస్క్లు వస్తే ఆడలేదు అనేసి తిరిగి ఈయన కార్నర్ చేసి అటాక్ చేసిన మోడ్లో వెళ్ళాడు. సో ఇక్కడ ఎవరికి ఆయనకి ఇక్కడ మనీష్ మర్యాద అయితే ఒక లాజిక్ మిస్ అయిపోయాడు. ఏమంటే ఇప్పుడు ఆ అబ్బాయికి డీమన్ పవన్ అంటున్నాడు నీ కండబలం ఉంది తప్ప బుద్ధిబలం లేదు, ఇక్కడ ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా, నువ్వు 5 రౌండ్లు వెళ్ళి ఒకసారి అయితే 1 పాయింట్ తేగలిగావు, కొన్నిసార్లు బెల్ల కూడా తీయలేకపోయినావు, మరి అదే మాట నువ్వు ఎట్లా అంటావు అనకూడదు కదా. సో కొద్దిగా చెప్పుకునే తీరులో పద్ధతులు, అరే భయ్ మన టీంని గెలిపిద్దామన్న కదా, మరి ముందేమైనా చెప్పొచ్చు కదా, నేను వెళ్తాను మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకోవచ్చు కదంటే, మరి వాళ్ళది తప్పు లేదంటే వాళ్ళ టీంది కూడా ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే తెలివైనట్టు ఇతనే వెళ్తే బెటరు, గెలిస్తే టీము పోతే అతని మాదిరిగా వాళ్ళు కూడా అంత ఇనిషియేటివ్ తీసుకోకుండా తర్వాత చేతులు గాలే కాకులు పట్టే మాదిరిగా ఇప్పుడు ఎందుకు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదా, ఇతని మీద ఓవర్ కాన్ఫిడెన్స్. నిన్న మొన్న ఓవర్గా ఆలోచించి ఫెయిల్ అయ్యాడు కదా, అలాగే వీళ్ళు కూడా ఓవర్గా అతను నమ్మేసి బిస్కెట్ అయిపోయినట్టు ఉంది. ఇప్పుడు ప్రసన్న కూడా ఏమంటాడు, స్ట్రాటజీ ఫెయిల్ అయ్యింది అంటే మనీష్ వేరే వాళ్ళని పంపు అన్నాడు, పట్టుకోలేని అన్నాడు, ఆయనకి అవకాశం కొద్దిగా ఫ్లెక్సిబుల్ కాదు అన్నాడు. సో వేరే వాళ్ళు వద్దు నువ్వే వెళ్ళని ప్రసన్నే చెప్పాడు అని చెబుతా ఉన్నాడు. ఈ ప్రసన్న ఏమని చెప్పుకుంటాడు, మనం లీడ్లో ఉంటే నేను వెళ్తా అంటే ఆల్రెడీ మనం లీడ్లో ఉన్నాం, నా వల్ల 1 పాయింట్ రాకపోయినా 1 పాయింట్ పోయినా పర్వాలేదు, మనం ఆల్రెడీ సేఫ్ జోన్లో ఉన్నాం కనుక అని మాదిరిగా నేను చెప్పాను, నాకు కొద్దిగా కంఫర్ట్ కాదు, ఫ్లెక్సిబుల్ కాదు, ఫెయిల్ అయితేనేమన్న ఉద్దేశంతో అంటే తప్పులేదు, ఆయనకు ఒక వీక్నెస్ మైనస్ పాయింట్ ఉంది కనుక అది చెప్పాడు, గెలిస్తే బాగుంటుందిలాగా చెప్పాడు. అయితే నువ్వు తెలివైన వాడివి వెళ్ళమన్నాను అనేసి ప్రసన్న చెప్పేటప్పుడు మళ్ళీ ఈ మాట అనకూడదు, స్ట్రాటజీ ఫెయిల్ అయింది అనకూడదు. ఏమంటే అక్కడ మనీష్ మర్యాద ఏమంటున్నాడు, మీరే కదా చెప్పారు నువ్వు తెలివైన నువ్వు వెళ్ళు అన్నారు కదా, మీరు అనబట్టే కదా 2 సార్లు వచ్చాను అనేటప్పుడు మరి వాళ్ళే నువ్వు వెళ్ళు, నువ్వు తెలివైన వాడివి, నువ్వు గెలుచుకొస్తావు అని పంపించేటప్పుడు ఫెయిల్ అయిపోయిన తర్వాత మరి ఫెయిల్ అయ్యింది, స్ట్రాటజీ ఫెయిల్ అయ్యింది ఇవన్నీ అనుకోకూడదు. టీమ్ స్పిరిట్, కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభమైనా ఓకే, మన ప్రయత్నం మనం చేసాం అనుకోవాలి.
ముందేమో సైలెంట్గా ఉండిపోయి ఇప్పుడు శ్వేత ఏమంటుంది 4 టైమ్స్ వెళ్ళావు ఎన్ని పాయింట్లు తెచ్చావంటే 4 టైమ్స్ నువ్వు ఎందుకు పంపించావు మీరు ఇప్పుడు అడుగుతుంది కదా వీళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదండి అప్పుడు ఎందుకు అడగలేదు అప్పుడు వాళ్ళు కూడా అడగాలి కదా నేను స్టార్టింగ్లో చెప్పిన ఒక మాట గుర్తుందా సగము రోజులు అయిపోయి ఇక ఉన్న దాంట్లో ఓపెన్ అయిపోయింది అని అభిజిత్ చెప్పినట్టు ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయొచ్చు కదా అరే భయ్ నా ప్రయత్నం నేను చేస్తా అందరికీ పాయింట్ వస్తుంది ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది నేను వెళ్ళా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పెట్టలేకపోయా ఫెయిల్ అయ్యా అయినంత మాత్రం నాకు బ్రెయిన్ లేదు నువ్వు ఎలా అంటావంటే ఆ ఆర్గ్యుమెంట్ అయితే ముందే పెట్టచ్చు కదా ప్రతిసారి ఎంతకుమంది ఆల్టర్నేటివ్ అనే సరే నువ్వే ఎందుకు పోతావు మేము కూడా వెళ్తాం అనొచ్చు కదా సో వీళ్ళంతా టీం అంతా కలిపి బిస్కెట్ అయిపోయింది సో ఇక్కడ ఏంటి మొత్తం 12లో చూస్తే ఒకసారి మైనస్ కనుక 11 వీళ్ళు ఆడితే అందులో 5 రౌండ్లు మనీషే వెళ్ళాడు ఇక్కడ వీళ్ళ యాటిట్యూడ్ అందరిది కూడా ఎట్లా ఉందంటే గెలిస్తే టీము పోతే లేరు అన్నట్టు వీళ్ళు వదిలేస్తారు ఆయన కూడా నేనే గెలుచుకొస్తా మొత్తం నా భుజాన్ని మీద వేసుకుని ఫైనల్గా సాధించింది ఏంటంటే ఎల్లో కార్డు సో ఆయనది కూడా తప్పు ఉంది ఇప్పుడు అక్కడ నాగా చూడండి ఆ నాగా టీము సక్సెస్ అవ్వడానికి ఎంత టీమ్ స్పిరిట్ ఎంత బ్రహ్మాండంగా చూపించారు వాళ్ళ టీంలో తర్వాత వాళ్ళు ఓటు అప్పీల్ కోసం డిస్కషన్ చేసుకునేటప్పుడు కూడా ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు వాళ్ళు నాగా ఏమన్నాడు నేను వెళ్ళాను కానీ ఒక పాయింట్ కూడా తేలేదు శ్రీజ పాయింట్లు తెచ్చింది 3 పాయింట్లు తెచ్చింది కానీ ఆ అమ్మాయి నేను ఆల్రెడీ ఓటు అప్పీల్ చేసుకున్నాను కనుక నాకు వద్దనేదంటే ఆ అమ్మాయి మెచ్యూరిటీ కనబడింది అక్కడ నేను తెచ్చాను కాబట్టి నేను మళ్ళీ నేను జవాన్ పవన్ 2 సార్లు చేసుకుని నేను కూడా చేసుకుంటాను అనకుండా పక్క వాళ్ళకి ఇవ్వడంలో ఆడియన్స్ కనెక్ట్ చూస్తారు నిజమే పాపం ఎంత జెన్యున్గా చెప్పింది తనకు వచ్చిన అవకాశం వేరే అమ్మాయికి ఇద్దామన్నది లెక్క అది చూస్తారు ఆ నాగా కూడా నేను పాయింట్ తేలేదు శ్రీజ ఆయన్నే చూస్తారు అట్లాగే శ్రీజ వద్దనింది కనుక హరీష్ కూడా ఒక పాయింట్ తెచ్చాడు కనుక మాస్క్ మనకి ఆయనకి ఇద్దామంటే ఆయనేమో నువ్వు బాగా లీడర్షిప్ చేసావు మన టీంలో ఆ లీడర్షిప్ తర్వాత ఏంటిది ఆ కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ అంతా బాగుంది కనుక నువ్వే తెచ్చావు కనుక నువ్వే తీసుకుని ఆయన చెప్పడం బాగుంది సో మళ్ళీ ఇంకోటి ఏంటి మా టీంలో ఈక్వల్ ఆపర్చునిటీ నాగా చెప్పిన పదం ఆ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది వీళ్ళ టీంలో మిస్ అయింది మనీష్ మరి అది టీంలో సో ఆ ఈక్వల్ ఆపర్చునిటీ అనేటప్పుడు లాస్ట్ ఛాన్స్ మళ్ళీ శ్రీజాకి అనేటప్పుడు రెండోసారి ప్రియ సాక్రిఫైస్ చేసింది సరే నువ్వు 2 పాయింట్లు తెచ్చావు నాకంటే నువ్వే బెటర్గా ఆడుతున్న మాదిరిగా ఇచ్చింది కనుక సో ఓటీపీలు ఆమెకి ఇస్తానంటే మంచిగా ఉంది ఎంత ఒపీనియన్స్ చెప్పడం కానీ వాళ్ళు ఒకరికొకరికి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఏంటి అన్నది డిస్కషన్ వ్యాలిడ్ పాయింట్స్ తెచ్చుకొని ఇది మనసులో గెలుచుకునేది టాస్క్లు గెలుచుకునేది అంతా గెలిస్తే మంది గొప్ప ఓడిపోతే వాళ్ళది గొప్ప అని అక్కడ అట్లా అయిపోయింది వాళ్ళ టీంలో చూసుకుంటే సో మర్యాద మనీష్కి అయితే మొత్తానికి వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి ఎల్లో కార్డు అయితే వచ్చింది మరొకసారి వస్తే పోతారు కానీ మరి వచ్చే పరిస్థితి లేదని అర్థమవుతుంది ఇప్పటికే సరికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటే నాగా ఎందుకంటే టీమ్ లీడర్గా కోఆర్డినేషన్ ఆ ఆపర్చునిటీ అన్నీ బాగున్నాయి కనుక ఆయన అయితే ఓటీపీలు తీసుకుంది ఇవి ఎపిసోడ్ హైలైట్స్ మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి లైక్ చేయండి జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్లో డిఫరెంట్ కంటెంట్తో వీడియోలు వస్తాయి కనుక 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి